అరబ్ దేశాలకి పోయి ఇంట్లో పని చేసేంత ఏదో పని ఇంకోటి లేదండి. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదండి పని. తెలివి లేక చేస్తున్నారండి. ఎవరైనా చేస్తారా అసలు ఆ పని? వాళ్ళు 7 గంటలకు డ్యూటీకి పోవాలంటే 6 గంటలకు కడగాల్సిందే కదా మీరు. ఏం 10 బండ్లో కడగాల? 10 బండ్లో పోతున్నారా? ఏం క్యాన్వే వేసుకుని పోతారా మీరు? సీఎం క్యాన్వే పోతుందా స్కూల్కి? అక్కడ పిల్లలు మందు తాగి వచ్చి ఖద్దామాల్ని కొడతారండి. ఇది ఇట్లా సేమ్ ఇట్లాంటి మాటలు ఇంకో వేరే ఆయన ముసలాయన చేసినాడు ఇంకో దాంట్లో. డిఎన్ వర్మ ఎవడో ఫస్ట్ అసలు గుట్కా అమ్మడం స్టార్ట్ చేసింది ఆయన చూసి. మేము పార్కుల్లో తిరిగి టిక్ టాకులు చేసి బయట చీరలు జాకెట్లు అమ్ముతారు అని చెప్పి ఆయన చెప్పినాడు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు సంపాదించుకుంటారు, ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు, వాళ్ళు కలిసిమెలిసి బాగుంటారు, రెంట్ షేర్ చేసుకుంటారు, ఫుడ్ షేర్ చేసుకుంటారు, బెడ్ షేర్ చేసుకుంటారు, అన్నీ షేర్ చేసుకుంటారు. మందు కావాలా, అమ్మాయి కావాలా, బారు కావాలా, పబ్బు కావాలా, ఏం కావాలని అక్కడ ఉన్నప్పుడు ఇంకేం పట్టించుకుంటారండి. మీరు 20 కోట్లు ఏం పెద్ద డబ్బులేం కాదు మీరు సంపాదించిన దాంట్లో. రాంగ్ చేస్తేనే పై 20 కోట్లు వచ్చేది, రైడ్ చేస్తే రాదు. మీరు అక్కడే ఉంటారు. ఇంకా అక్కడ చచ్చిపోయినప్పుడు వాళ్ళకు అక్కడ నుంచి ఇండియా పంపిస్తారు. అది కూడా బిజినెస్ చేస్తారని నేను విన్నా. మీరు ఏం చేసినా బిజినెసే, మీకు లాభం లేనిది మీరు ఏం చేయరు. ఆ డబ్బులు ఏం చిన్న పని చేసినా డబ్బులు. మీరు సలాం కొట్టినా డబ్బులు ఇస్తారండి. మీరు మళ్ళీ సలాం కొడితే మళ్ళీ డబ్బులు. ఓరేనే పండగ వస్తే కొన్ని లక్షలు ఇచ్చేస్తారు దానం. ఇప్పుడు 1 దినారు. అందుకనేసి ఇప్పుడు అక్కడ ఉండడం వేస్ట్ అని నేను అనుకుంటున్నా. మాకు ఇక్కడ మేము వీడియో వేస్తాము, కింద కామెంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు మా వాళ్ళు. ఇట తిప్పి అటు తిప్పి మాట్లాడద్దు. సరే, మీ గురించి మాట్లాడండి. మీరేమన్నారు ఇందాక, అరబ్ కంట్రీలో ఇంట్లో పని చేసేంత బేకార్ ఎదవ పని వేరేది లేదు అన్నారు. వెల్కమ్ టు జీనియస్ టాక్. వీడియో పూర్తి చూడండి, సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత చూడండి వీడియో. ఈసారి ఈ వీడియోలో ఇంకో కొత్త మనిషి, ఇతను అడుగుదాం. ఇతను బయట కంట్రీ నుంచి వచ్చినాడు, వచ్చి ఇండియాలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆడ పరిస్థితులు ఎట్లున్నాయి, ఆయన ఎట్టున్నాడో మనము మాట్లాడి తెలుసుకుందాం. సో ఏమని పిలిచాలా నిన్ను? పేరుతోనే పిలవండి. పేరు ఏం పేరు అయితే? నార్మల్గా అక్కడ భాష అంటారు. ఏ మానిక్ భాష? మానిక్ భాష ఈ కాదు, నార్మల్గా వాళ్ళు అక్కడ గల్ఫ్లో ఉంటారు కదా, వాళ్ళ ఇండియాలో అదే భాష అంటారు. రాజు కూడా రాజు, ఎక్కువ రాజు అంటారు. సరే ఎన్ని ఓకే. నీ ఒరిజినల్ పేరు పాస్పోర్ట్ లేదా నీకు? ఉంది. మరి ఆ పాస్పోర్ట్లో ఏదో పేరు ఉంటుంది కదా? ఉంటది. ఆ పేరు చెప్పు. అదే ఆ పేరు ఎందుకండి వాళ్ళు పిలిచే పేరు. నువ్వు ఇక్కడ ఇండియాలో కరెక్ట్ కాదు బాబు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఇండియాలో సరిపోవు. పాస్పోర్ట్లో ఏం పేరు ఉంటుంది? పాస్పోర్ట్లో వచ్చేసి రాజు అండి. రాజా? రాజు. మొన్న నీ పేరుతో ఒక సినిమా వచ్చింది, అనగనగా రాజు అని. అవునా? సరే, ఎట్లా ఎందుకు వచ్చినట్టు ఇండియాకి? అయిపోయిందండి, ఇంకా అక్కడ ఏం లేదు. ఏ వయసు అయిపోయిందా? వయసు కాదండి, అక్కడ ఏం లేదు, అయిపోయింది మొత్తం. అక్కడ గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు ఏం లేదు, అంతా మారిపోయింది. ముందు మాదిరి ఏం లేదు అసలు. వాళ్ళకు జ్ఞానం ఇప్పుడు వచ్చేసింది, వాళ్ళకు తెలిసిపోతుంది. ఇప్పుడు డబ్బులు మేము పెట్టుకోవాలరా, డబ్బులు ఎల్లప్పుడూ మాకు ఉత్తరం రాదు అని వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఏం లేదు, ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరం లేదని ఇంకా నేను వచ్చేసిన. ఇంకా బుద్ధున్నారు ఎవడు అక్కడ ఉండడు. ఎందుకు? ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఇంజనీరు, డాక్టరు, వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళు ఉండొచ్చు, ఇంకెవరు ఉండకూడదు? ఎవరికి అయిపోయింది ఈ టైము? మన డ్రైవర్లు, ఖద్దామాలు, డెలివరీలు చేస్తూ ఉంటారు, వాళ్ళు లేబర్ పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం లేదు అక్కడ. కూలలో బతుకుతున్నారండి. ఇప్పుడు ఇండియాలో కూలి పని చేసినా కూడా పొద్దున్న వెళ్తారు, మధ్యాహ్నానికి 12 గంటలకి ఇంటికి వచ్చి ఆ పెళ్ళం వండి పెట్టింది ఏదో తినేసి 2 గంటలు రెస్ట్ తీసుకొని, వాళ్ళ సొంత పెళ్ళం వండి పెట్టింది తినేసి మళ్ళీ పనికి పోతారు. మళ్ళీ పని చేసుకొని సాయంత్రానికి 1000 రూపాయలు, 2000, 3000 తీసుకుంటున్నారు వాళ్ళు. అక్కడ ఏం సంపాదిస్తున్నారు మీరు? పెళ్ళాం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి అక్కడ ఇంకో దాన్ని పెట్టుకొని. సంవత్సరాలు ఉన్నారండి అక్కడ? నేను సుమారుగా ఒక 20 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చింది కదా బుద్ధి మీకు. ఆ బుద్ధి 20 సంవత్సరాల్లో లేదు. ఉంది మరి, కానీ డబ్బులు లేదు. అప్పుడు ఒక విషయం చెప్తా, ఎందుకంటే ఇప్పుడు పోడ్కాస్ట్లో వచ్చినావు. ఇది వచ్చేసి నువ్వు పొద్దున్నే వచ్చి కూర్చొని అన్నం తిని చాయ్ తాగి ఇవన్నీ మాట్లాడుకొని బేకార్ మాటలు మాట్లాడుకొని డబ్బులు తీసుకొని పోయేది కాదు. ఇది కష్టపడి మేము స్టార్ట్ చేస్తున్నాం. జనాలు మా వాళ్ళు చూసి సబ్స్క్రైబర్లు, లైకులు కొట్టి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చూసినా మీ ఛానల్ తిడుతున్నారు జనాలు. మామూలే, అది మామూలే. ఇప్పుడు నీకు తిట్టరా అక్కడ? హమార్ హైవాన్ అవన్నీ అంటారండి. పడాలా పడుతున్నారు. 20 సంవత్సరాలు అక్కడ కష్టపడి ఎంత సంపాదించుంటావు నువ్వు? ఏమంతా? చాలా ఇస్మాను సంపాదించండి. సరే, చాలా అంటే ఎంత 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 20 కోట్లు.
20 కోట్లు అండి. 20 సంవత్సరాలు కష్టపడి 20 కోట్లు సంపాదించారండి మీరు? ఏంటి ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్నారు మీరు? అంటే అట్లా కాదు, ఇంతకుముందు ఏదో ఫ్లోలో వచ్చింటదండి. ఇంతకుముందు మీరు 20 అలా కోట్లు ఇంతకు చెప్పిండ్రు ముందే కదా. కరెక్ట్ అన్నారు మీరు. నువ్వు ఇది అన్నారు. ఇప్పుడు 20 కోట్లు అంటే మీరు అంటే అది ఇదేనండి. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ పోయినా ఇదే ఉంటది. నాకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి రెస్పెక్ట్ ఇస్తారు. ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసుకునే వాడికి కూర్చొని మీ ఇంటర్వ్యూ అంటే ఇస్తారా? ఇవ్వను. మరి మామూలే ఇది. అంటే ఉన్నోడికే అండి వాల్యూ. అదే 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 చెప్తున్నా నేను. అంతే 100%. అందుకనేసి డబ్బులు సంపాదించాలండి. ఎట్టో ఒకట మీరు డబ్బు సంపాదించాలా. మీరెట్ట స్టార్ట్ చేశారు సంపాదించడం? ఆడిపోయినారా? యా ఊరికి అసలు మీరు పోయింది? యా కంట్రీకి? ఖత్తర్ అండి. ఖత్తర్ పైన వా వాళ్ళు ఉంటుందిలే ఖత్తరు. నేను వెళ్ళిన తర్వాత మారిపోయిందండి. అంటే ఎట్టా? మీరు నేను వెళ్ళిన తర్వాత గ్యాస్ పుట్టింది అక్కడ. గ్యాస్ కనిపెట్టారు. పుట్టింది అదే కదా, సేమ్. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత అక్కడ గ్యాస్ కనిపెట్టారు. ఒక 10 సంవత్సరాల్లోనే మీరు 10 సంవత్సరాల ముందర ఖత్తరు, ఇప్పుడు ఖత్తరు చూసుకుంటే మీరు షాక్ అవుతారు. నేను ఎందుకు షాక్ అవుతా అండి? అవ్వాలా కదండి మీరు, మామూలుగా అవ్వాలా అట్లా. ఖత్తర్, బెహరీనో, ఇప్పుడు ఏదో ఒక గల్ఫ్ కంట్రీకి పోయినారు మీరు. పోయినప్పుడు ఎంత సంపాదిస్తారు? ఎట్ట పంచాయతీ? ఇది వర్కౌట్ అవుతుందా? మనం ఏం లేదండి. ఇప్పుడు మేము ఊర్లో ఏదో ఒక ఏజెంట్ని మాట్లాడుకుంటాము వీసాల కోసము. ఏమనుకోద్దండి, నేను మధ్యలో మాట్లాడతానని. మొన్న మేము ఏజెంట్ని పిలిపించినాం మేడం. మొన్న మాట్లాడినాడు ఏజెంట్. అని చెప్పినాడు అంటే ఎంత తీసుకుంటాడో. అలాగే సేమ్. అప్పట్లో నేను 30,000 వడ్డీ తీసుకొని ఆ ఏజెంట్కి ఇచ్చేసి నేను ఖత్తర్కి వెళ్ళిపోయినానండి. అది తీర్చేకి 6 నెలలు అయిపోయినాయండి. కానీ అక్కడ డబ్బులు వాళ్ళు జీతం ఇస్తున్నారు, కానీ ఆ లెక్క ఆ వడ్డీకి మేము తినేకి సరిపోతా ఉంది. అసలు తీర్చలేకపోయినా నేను 6 నెలల వరకు. మరి ఎట్లా చేసినారు? ఇంకా పారిపోయినా ఇంట్లో నుంచి. ఇది రాంగ్ కదండి ఇప్పుడు మీరు చేసింది. రాంగ్ చేస్తేనే 20 కోట్లు వచ్చేది. రైడ్ చేస్తే రాదు, మీరు అక్కడే ఉంటారు. ఇంకా మరి ఇప్పటికీ చాలా మంది ఆ ఇంట్లోనే పని చేస్తున్నారు, అవన్నీ చేసుకొని బాగుపడుతున్నారు కదా. ఎవరు బాగుపడ్డా? ఇప్పుడు నేను ఏం చెప్పకూడదు, కానీ నేను చెప్పాలంటే చాలా ఉందండి. ఏంది? అరబ్ దేశాలకి పోయి ఇంట్లో పని చేసేంత ఏదో పని ఇంకోటి లేదండి. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదండి పని. తెలివి లేక చేస్తున్నారండి. ఎవరైనా చేస్తారా అసలు ఆ పని? ఇప్పుడు వాళ్ళ పిల్లలకి రెడీ చేయాలంటే ఇప్పుడు ఆడవాళ్ళు పొద్దున్నే 4 లేస్తారు. చలికాలంలో 4 లేచి హీటర్లు పెట్టుకొని వాళ్ళు ఆ పిల్లకాయల్ని రెడీ చేసి వాళ్ళు ఆడిపోతారు, ఈరిపోతారు, ఇవన్నీ రెడీ చేసుకొని 6 వాళ్ళు బయటికి వస్తే బయట డ్రైవర్ కార్ల దగ్గరకి స్టార్ట్ చేసి నిలబడి ఉంటాడు. వాళ్ళు వస్తారు అని. మైనస్లో ఉంటుందండి చలి. బయట నిలబడి ఉండాలి డ్రైవరు. 6 వాళ్ళు స్కూల్ పోవాలంటే స్కూల్ కోసం వాళ్ళు నిలబడి ఉండాలా. కాదండి, 10 బండ్లు కడగాలండి. దానికే కదా పని పిలిచింది పనికి. అక్కడ నుంచి వచ్చి ఇంట్లో పని చేయాలంటే మీరు ఏం లెక్కించాలా కూర్చొని అని అనుకుంటున్నారా? ఎట్లా? పని ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి బండ్లు ఉన్నాయి. వాళ్ళు 7 గంటలకు డ్యూటీకి పోవాలంటే 6 గంటలకు కడగాల్సిందే కదా మీరు. ఏం 10 బండ్లు కడగాల? 10 బండ్లు పోతున్నారా? ఏం క్యాన్వే వేసుకుని పోతారా మీరు? సీఎం క్యాన్వే పోతుందా స్కూల్కి? వాళ్ళు ఎట్ట కావాలంటే అట్ట చేయాలి కదండి మీరు పని. అందుకే అదేనండి వచ్చింది మాతో. వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేపించుకుంటున్నారండి. అయితే ఇప్పుడు మీలాగానే ఇంట్లోంచి పారిపోయి రమ్మని చెప్తున్నారా మీరు అందరికీ? పారిపోయిన వాళ్ళు బాగుపడినారంటున్నా నేను. ఇప్పుడు మీరు పోయే కరెక్ట్ దావలో పోకుండా రాంగ్ దావలో పోయి బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు? సుమారుగా 50%. ఎట్లాంటి పనులు చేస్తారు? అన్నీ చేస్తాం మేము. గుట్కాలు అమ్ముతాము, బెట్టింగ్లో ఆడతాము, వడ్డీకి లెక్క వడ్డీలకి ఇస్తాం, పాస్పోర్ట్లో తీసుకుంటాం. అంటే ఇది వడ్డీలకి లెక్క తిప్పేది ఇది మన ఇండియాలో కూడా ఉంది, చేస్తారా? అది బిజినెస్. అక్కడ దిర్హంలో, దినార్లలో, డాలర్లో అక్కడ వడ్డీ వేరు కదా. ఇప్పుడు మనకు ఇండియాలో మీరు తీసుకుంటే ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, ఇవన్నీ ₹5 వడ్డీ మహా అయితే తీసుకుంటారు. అప్పుడు మీరు ₹1,00,000 తీసుకున్నా కూడా నెలకి 2,000 అయ్యేది. కానీ అక్కడ మీరు ₹1,00,000 తీసుకుంటే 30,000 అవుతుంది నెలకు. ఇది వేరు కదా. అట్లా ఉంటుంది. మీరు ఇక్కడ వస్తారు, మాట్లాడి వెళ్ళిపోతారు. అవును. మాకు ఇక్కడ మేము వీడియో వేస్తాము, కింద కమెంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. మా వాళ్ళు మాట్లాడతారండి. దానివల్ల మీరు మాట్లాడేటప్పుడు ఇట తిప్పి అటు తిప్పి మాట్లాడద్దు. సరే, మీ గురించి మాట్లాడండి. మీరేమన్నారు ఇందాక? అరబ్ కంట్రీలో ఇంట్లో పనిచేసేంత బేకార్ ఎదవ పని వేరేది లేదు అన్నారు. అవునండి. సో దాని గురించి మీరు మాట్లాడండి. ఎందుకు అంత ఇట్లా చెప్తున్నారు మీరు? ఎందుకంటే అండి ఇప్పుడు అదే నేను చెప్తున్నా, అక్కడ పిల్లలు మందు తాగి వచ్చి ఖద్దామాల్ని కొడతారండి. ఇది ఇట్లాంటి మాటలు ఇంకో వేరే ఆయన ముసలాయన చేసినాడు ఇంకో దాంట్లో.
డిఎన్ వర్మ ఎవడో ఫస్ట్ అసలు గుట్కా అమ్మడం స్టార్ట్ చేసింది ఆయన చూసి మేము. అంటే ఇంకా ఆయన గురించి వద్దులేండి, ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం, మీ పోడ్కాస్ట్ పెడదాం. ఎందుకంటే మరి ఆయన రావడము, బాబు మీరు నా గురించి ఎందుకు మాట్లాడతారు అనడము, ఇదంతా వేస్ట్ అసలు. మీ వీడియోకి ముందే ఇంకో వీడియో ఉంది మన ఏజెంట్ గురించి. ఆయన ఏమన్నాడంటే వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళని ఖద్దామా అంటారు. అవును, ఆ ఖద్దామా ఈ డ్రైవరు ఇద్దరు కలిసి ఏదో ఒక బయట రూమ్ తీసుకొని ఏదో పని చేసి బయట తిరిగి పార్కుల్లో తిరిగి టిక్ టాకులు చేసి బయట చీరలు జాకెట్లు అమ్ముతారు అని చెప్పి ఆయన చెప్పినాడు. మీరేమంటారట, నిజంగా జరుగుతుందా లేకపోతే ఈ మనిషి అటు చెప్తాడా ఊరికే? అక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందండి, మన ఇండియాలో కాదు. మా తాత చూస్తాడు, మా అవ్వ చూస్తుంది, మా చిన్న మా పెదనాన్న. తాత ఉన్నాడు ఇంకా లేడు. ఇట్లా ఇండియాలో ఇట్లా ఉంటాయండి. అక్కడ ఎవరు ఉంటారు కదా, ఎవరు ఉండరు, మనోళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎవరు చూసినా ఇప్పుడు నువ్వు పక్కన మీరు ఏమైనా మీరు కూర్చొని ఉంటే ఎవరు అడగడండి. ఇప్పుడు అక్కడ ఎందుకంటే జనాల మైండ్ సెట్ అట్లే ఉంటుంది, ఎవరిని పట్టించుకోరు. మీరు పొద్దున తిన్నారా తినలేదా, మీరు పస్తు ఉన్నారా, ఇంట్లో నుంచి పారిపోయి పస్తు ఉంటారు 2-3 రోజులు అన్న తిండి ఉండదు. ఆ రొట్టె ముక్క నీళ్ళలో వంచుకొని తింటారు. వంచుకొని కాదు ముంచుకొని తింటారు. అదే అట్లా ఉంటుందండి. అట్లా కూర్చొని ఆడపడితే ఆడపోయి కూర్చుంటారు. అక్కడ వచ్చి జనాలు వస్తారు, వస్తావా మా రూమ్ కి వస్తావా, మా ఇంటికి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతాం, మా ఇంటికి పోదామా, వెళ్ళిపోతారు. పెట్టుకుంటారు వాళ్ళు, ఒక వారం 10 రోజులు పెట్టుకుంటారు, 1 నెల పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి కదా, ఇంకా వెళ్ళిపోండమ్మా మీరు అని చెప్పి వాళ్ళకు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకు పంపించేస్తారు. మీరు ఇద్దరు కూర్చొని ఉంటే కావాల్సి వచ్చి మీకు పెళ్ళి అయిందా, మీకు కాపురం అయిందా, మీకు ఎంతమంది పిల్లలు, ఇవన్నీ అడగరు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటుంటారు. కలిసి బిజినెస్ వ్యాపారం చేసుకుంటారు, కలిసిమెలిసి టిక్ టాక్లు చేసుకుంటారు, బాగా ఉంటారు. అక్కడ ఉన్నంత కాలం కలిసిమెలిసి బాగుంటారు. తర్వాత ఇంటికి పోయినప్పుడు ఎవరి ఫ్యామిలీ వాళ్ళది వెళ్ళిపోతారు. మళ్ళీ నెంబర్ బ్లాక్ చేసేసుకుని ఆ సిమ్లు పడేసి నమస్తే సలాం లేకుం చెప్పుకొని వెళ్ళిపోతారు. అట్లా ఉంటుంది. వాళ్ళకి చాలా బాగా అండర్స్టాండింగ్ ఉంటుందండి. వాళ్ళకు ప్రీ ప్లాన్గా చేసుకుంటారు అన్ని. ఈ పిల్లల గురించి, మాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, మేము ఎంత సంపాదిస్తున్నాము, మేము ఇండియాకి ఎంత పంపేయాలా, ఇక్కడ టిక్ టాక్ల కోసము ఆ డబ్బుల కోసము ఎంత పెట్టుకోవాలా, ఈ రూమ్ రెంట్ కోసము సగం నువ్వు కట్టు సగం నేను కట్టు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు సంపాదించుకుంటారు, ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటారు. వాళ్ళు కలిసిమెలిసి బాగుంటారు. రెంట్ షేర్ చేసుకుంటారు, ఫుడ్ షేర్ చేసుకుంటారు, బెడ్ షేర్ చేసుకుంటారు, అన్ని షేర్ చేసుకుంటారు, కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది, అట్లా ఉంటది. అంటే మొత్తానికి ఇక్కడ అంటే శాండ్విచ్ అట్లా కాదండి, కలిసి బాగా డబ్బులు సంపాదించుకుంటారా అండి. శాండ్విచ్ లాగా శాండ్విచ్లు పొద్దునే తింటారు, అక్కడ కలిసిమెలిసి ఉంటారు, సంపాదించుకొని గ్రో అవుతారు. ఇప్పుడు ఎవరైనా అక్కడ అంటే చచ్చిపోతారు కదా, మనిషి అంటే అప్పుడప్పుడు చచ్చిపోతాడు ఎవడో. సో అక్కడ చచ్చిపోయినప్పుడు వాళ్ళకు అక్కడ నుంచి ఇండియా పంపిస్తారు. అది కూడా బిజినెస్ చేస్తారని నేను మీరు ఏం చేసినా బిజినెసే, మీకు లాభం లేనిది మీరు ఏం చేయరు. అలాగనేసి ఇప్పుడు మన గవర్నమెంట్ ఏపీఎన్ఆర్టీసీ ఏదో పథకం ఉంది, ఏదో ఉంది అని చెప్తారు తప్ప అది ఎక్కడ అమలైందో ఎన్ని మాకు తెలియదు. కానీ ఇక్కడి నుంచి ఒక మనిషి చనిపోయిన తర్వాత మీరు ఇండియాకి పంపించాలంటే కొంతమంది చేస్తున్నారు. కొంచెం లెక్క తీసుకొని ఈ ప్రాసెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చేస్తారు. ఈ మధ్య కొత్త వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. సమ్ అమౌంట్ తీసుకుంటారు వాళ్ళు. అంతే. ఏంటంటే ఇంకా బిజినెస్ అని చెప్పరు, మేము చేస్తున్నాం కాబట్టి మా పని మానుకొని చేస్తున్నాం కాబట్టి మేము సమ్ అమౌంట్ తీసుకుంటాము అని వాళ్ళు తీసుకుంటారు. ప్రతిదీ లెక్క అండి. అంతే అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర 20 కోట్లు ఉన్నాయన్నారు మీరు. అవును. ఓకే. అవును. ఇట్లాగే మీలాగే చాలా మంది ఉన్నారంటే అందరి దగ్గర కొన్ని కోట్లు ఉంటాయి కదా డబ్బులు. అందరూ గుట్కాలు అమ్మాలా, అందరూ ప్యాకెట్లు అమ్మాలా, అందరూ ఇవన్నీ బెట్టింగ్లు ఆడాలా, వడ్డీలు ఇవ్వాలా, ఇవన్నీ అందరూ చేయరు కదా. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఒక రూమ్ లో ఉంటారు, సంపాదించుకుంటారు, ఇవన్నీ ఇది వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటున్నారు. అట్లాంటి బ్యాచ్లు కొంతమంది ఉంటారు. మీకు లేరా ఎవరు అక్కడ మీరు ఉన్నప్పుడు? చాలా మంది ఉంటారండి. మీకు అంటే మీకు ఉన్నారా అంటే సపరేట్ ఇంట్లో ఉండి షేరింగ్ చేసుకుంటా? చాలా మంది ఫోన్లు చేస్తారు, చాలా మంది అంటారు నన్ను పెట్టుకోండి, ఆ కమ్మ కొట్టుకోండి, మేము మీ ఇల్లు క్లీన్ చేస్తాం, మీ ఇంట్లో ఉంటాము, మీరు జీతం కూడా ఇవ్వాల్సిన అవసరం లే, ఇవన్నీ ఉంటుంది. కానీ మేము ఎందుకంటే మీకు ఏమైనా ప్రాబ్లం, డబ్బులు తీసుకోపోతారు, ఇవన్నీ బయటపడతాయి కదా మా బిజినెస్ అన్ని.
ఇన్ని పెట్టుకో అది ఓకే, మూడో వ్యక్తి నా దాంట్లోకి రాకూడదు, వాడు తెలియకూడదు అనే ఉద్దేశంతో అమ్మాయిలు అవన్నీ వద్దు అనుకున్నారు మీరు అంతే. లేకపోతే ఎట్లా చేసుకుంటున్నారు మీరు? నార్మల్ అవన్నీ బయట అన్నీ దొరుకుతాయండి, మందు షాప్లు, బార్లు, బీర్లు అవన్నీ ఉంటాయి. ఖత్తరు, దుబాయ్, బెహరీన్ ఇవన్నీ కొన్ని దేశాలు మేము కువైట్లో లేదనుకుంటా, మిగతా అన్ని దాంట్లో అన్నీ ఉంటాయి, బాగా ఫ్రీగా ఉంటుంది. మీకు దొరకని వస్తు లేదండి, స్వర్గం. డబ్బులు ఉండాలి అంతే మీకు. ఆడ అమ్మ ఒడి దొరుకుతుందా? అమ్మ వడి దొరకదండి, అన్ని మిగతా అన్ని దొరుకుతాయి. మందు ఉంటుంది, బార్ ఉంటుంది. అక్కడ ఎట్లా ఉంటుంది తెలుసా, ఒకే ఫ్లోర్ మొత్తం 10 ఫ్లోర్లు ఉంటాయి కదా, 10 ఫ్లోర్లో 10 రకాల బార్లు ఉంటాయి. మీకు ఇండియన్స్ కావాలా, రష్యన్స్ కావాలా, జపానీస్ కావాలా. ఓకే, అక్కడ నుంచి మీరు సంపాదించుకున్న డబ్బులు బాగా పట్టుకోలేదా ఎప్పుడు? మీది ఏది? ఇప్పుడు ఇందాక చెప్పినా కదా, ఖద్దామా డ్రైవర్లు ఇవన్నీ ఉంటారు కదా, అవును, వాళ్ళకి ఇండియాకి పోతారు కదా, వాళ్ళకి టికెట్ మేమే కొనిస్తాం. వాళ్ళకు అక్కడి నుంచి వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేసేది వెహికల్ మేమే పంపిస్తాము. మేము వాళ్ళకు మా వస్తువు ఇస్తాం, వాళ్ళు తీసుకుపోవాలా. మీ బినామీ ఎవరైనా ఉండరు ఇండియాలో? చాలా మంది ఉంటారు కదా. ఉంటారు. అది భయం లేదు? అది భయం లేదు. బాగా లింకులు ఉంటాయి. ఎయిర్పోర్ట్లో మాకు తెలిసిన మనిషి ఉంటాడు. ఇప్పుడు బంగారం పంపిస్తామండి మేము, కచ్చా గోల్డ్ ఇక్కడ నుంచి 24 క్యారెట్స్ ఇక్కడ నుంచి పంపించి అక్కడ అమ్మితే మాకు 30% ఎక్కువ ఉంటుందండి, లెక్క వస్తుంది. ఇప్పుడు 70 లక్షలకి మేము ఇక్కడ కొంటే అక్కడ ₹1,00,00,000 ఇండియాలో అమ్ముతాం మేము. ఆ 30 లక్షల్లో ఇవన్నీ మిగతా ఖర్చులు ఇవన్నీ 10% పోయినా కూడా 20% మాకు ప్లస్ ఉంటుంది. అంటే 5 లక్షలు పోయినా 25 లక్షలు మీకు ఒకసారికి ప్రాఫిట్ అవుతుంది, మిగులుతుందండి. మీరు 20 కోట్లు ఏం పెద్ద డబ్బులేం కాదు మీరు సంపాదించిన దాంట్లో. నేను కనపడేది చెప్పాను, నేను వైట్ ఉండేది చెప్పానండి. బ్లాక్ మనీ కూడా ఉంది అయితే చాలా ఉంటుంది. సో అట్లా ఉంటుందండి. ఇప్పుడు మేము ఏమిస్తాం వాళ్ళకి చెప్పాం, మేము ప్యాకెట్ మేము ఇస్తాము, టికెట్ మేము ఇస్తాం, వెహికల్ మేము ఇస్తాం. వాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలా, సరే ఓకే తీసుకుపోతాను, ఒప్పుకుంటారు, తీసుకుపోతారు. వాళ్ళకి ఇంకా లెక్క కూడా ఇస్తాం మేము, 5,000 10,000 లెక్క కూడా ఇస్తాం ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత. వాళ్ళకి తెలిసిందనుకో వాళ్ళు భయపడతారు, ప్యాకెట్లో ఏముంది అక్కడ ఏముంది మీరు చెప్పేస్తాం అనుకో వాళ్ళు భయపడతారు. కొంతమంది ఉంటారు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత ప్యాకెట్ చింపి లోపల ఏముంది తెలుసుకొని మేము ఒక రూట్ పోమని చెప్తే వాళ్ళు ఇంకో రూట్ పోతారు. ఎందుకు ఎన్ని దుబ్బుకొని పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాము తెలియకుండా అటు పోతారు, ఇరుక్కుపోయిన తర్వాత మా పేరు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉండే ఆఫీసర్ మాకు తెలిసినోడు, అక్కడ ఉండే ఆఫీసర్ మాకు తెలియదు. వాళ్ళు అతి తెలివి ఉపయోగించి అటుపోతారు, పట్టుబడతారు, మా పేర్లు చెప్తారు. వాడు అక్కడ మేము ఇంకా ఈ మేనేజ్ చేసుకునేకి వచ్చే ప్రాఫిట్ లెక్క మేము మేనేజ్ చేసుకునేకి, లేదంటే వదిలేసి మాకేం సంబంధం లేదని మేము వదిలేసేకి అట్లా కూడా లాస్ ఉంటుంది. సో మొత్తానికండి బయట దేశాలకి వెళ్ళి పని చేయడం అంత ఎరిగిపోతున్నాం ఇంకోటి లేదు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వాళ్ళు తాల్ షీల్ హదియా, మీరు ఏం చేసినా, మీరు ఒక గార్బేజ్ పడేసిన ఖాళీ, మీరు సలా ఖాళీ, మీరు ఏదైనా ఫ్లూస్ షీల్ ఫ్లూస్ అంటే డబ్బులు అండి. ఆ డబ్బులు ఏం చిన్న పని చేసినా డబ్బులు, మీరు సలాం కొట్టినా డబ్బులు ఇస్తారండి. మీరు మళ్ళీ సలాం కొడితే మళ్ళీ డబ్బులు. ఓరేనే ఆ దివాళీ కూర్చొని ఉంటారు, మీరు ఛాయలు, గవ్వాలు, ఈ ఖజూరాలు ఇవన్నీ తీసుకుపోయి షీల్ మీరు ఏం చేసినా డబ్బులు ఇచ్చేవారు అప్పుడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు మియా ఫిలిస్ అంటే ఒక కాయిన్ ఉంటుంది, రూపాయి ఇచ్చి ₹10 కొనుక్కొని కుబుస్ ప్యాకెట్ మీరు ₹10 మళ్ళీ అడుగుతారు. ఏది ₹10 ఎక్కడ? పండగ వస్తే కొన్ని లక్షలు ఇచ్చేస్తారు దానం అంటే హదియా, అది ఇంట్లో పనిచేసే వాళ్ళకి, డ్రైవర్లకి, వాళ్ళకి గిఫ్ట్ లక్షలు ఇస్తారు. ఇప్పుడు ఒక దినారు అతని ఎందుకట్ట మారిపోయినారు వాళ్ళు? అమెరికా కల్చర్స్ని ఎక్కువ ఫాలో అవుతారు వీళ్ళు. అంతా వాళ్ళు వచ్చి మొత్తం నేర్పించి డబ్బులు మీరు పెట్టుకోవాలా, బిజినెస్లు చేయాలా, ఈ ఉండే డబ్బులంతా లండన్లో, దుబాయ్లో. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇంట్లో పనిచేసే వాడికి డబ్బులు ఇవ్వద్దురా అని అయితే నేర్పించారు. మరి వాళ్ళే నేర్చుకున్నారు. ఎట్లా నేర్చుకున్నారు వాళ్ళు? అంటే ఇంట్లో వాళ్ళు చేసే పనులు ఏమన్నా వాళ్ళకి నచ్చక వాళ్ళకు వీళ్ళు ఎందుకు రైట్ చేస్తా అని చెప్పి మారిపోయారా? అట్లా ఏం లేదండి, మన వాళ్ళు బాగా కష్టపడి చేస్తారండి. అప్పట్లో కొత్తలో మా ఊర్లో మసీద్ లేదు, మా ఊర్లో పాల కేంద్రం లేదు అంటే ఖలాస్ షీల్ కట్టండి, మా నాన్న పేరు, మా తాత పేరు, మా అమ్మ పేరు పెట్టండి, ఇవన్నీ చేయండి అని లెక్క ఇస్తారు. ఎంతమంది అంది, బొచ్చుడు మంది నా కళ్ళ ముందు డబ్బులు తీసుకున్నారు. కోటర్ల దగ్గర, ఖతరీస్ దగ్గర, దుబాయ్ వాళ్ళ దగ్గర వాళ్ళ లెక్క ఇవన్నీ చూపించి, ఫోటోలు చూపించి లెక్క తీసుకుంటారు. వాళ్ళంతా కట్టలు ఇస్తారు. అక్కడ ఇండియాలో కట్టి చూపించేకి మళ్ళీ ఇది చేపిస్తున్నాం, అది చేపిస్తున్నాం అంటే అబ్బా షబాష్ మళ్ళీ తీసుకో లెక్క, ఇట్లా లెక్క ఇస్తారు.
వాళ్ళు ఆ లెక్క సగం లెక్క తీసేసుకుని సగం లెక్క ఇవన్నీ చేసి వాళ్ళు బాగా సంపాదించుకుంటారు. మిగతా అది అవన్నీ తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ వేస్ట్రా ఇవన్నీ చేయకూడదు అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమి ఇవ్వట్లా, అసలు హదియా ఇవ్వట్లా. పండగ వచ్చిందనుకో 5 దినాలు 10 దినాలు తప్ప ఏమి ఉండదు. అట్లా అట్లా అయిపోయింది. అందుకనేసి ఇప్పుడు అక్కడ ఉండడం వేస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సంపాదించి మీరు లెక్క ఇండియాలో మీరు బాగా మీకు మైండ్ ఉంటే మీరు అక్కడ చేసే కష్టము ఇండియాలో సగం చేస్తే చాలు, అది సేమ్ లెక్క వస్తుంది. ప్లస్ ఫ్యామిలీతో ఉంటారు మీరు. ఇప్పుడు అక్కడ ఇండియాలో 1,00,000-2 లక్షలు సంపాదించిన నిలబడదు, అయిపోతూ ఉంటుంది అనే పాయింట్లోనే బయటపోతారు కదా జనాలు. మీరు డాక్టరు, మీరు ఇంజనీరు, మీకు లేదు మీరు ఒక డైరెక్టరు, మీరు ఫోటోగ్రఫర్, మీకు హై శాలరీస్ ఉంటే మీరు వెళ్ళండి, మీరు చేసుకోండి. మీకు రీప్లేస్ వాళ్ళు చేయలేరు. మీరు లేకపోతే ఒక కంపెనీ నిలబడిపోతుంది అంటే మీరు ఖచ్చితంగా పోవాలా. మీరు లేదు నాకు ఇంత కావాలని డిమాండ్ చేయొచ్చు, వాళ్ళు ఇస్తారు. ఇంట్లో పని చేసే వాళ్ళు ఏం చేస్తారు, డ్రైవరు లేదు నేను ఇంత లెక్క వేస్తే కానీ నేను బండి తోలనంటే ఖలాస్ ఎల్ హమార్. వాళ్ళకు అందరికీ లైసెన్స్ ఉంటుందండి. వాళ్ళు ఎందుకు బండి తోలరంటే ట్రాఫిక్లో వాళ్ళు బండి తోలికి బ్రేక్లో కొట్టడం ఇవన్నీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది. వాళ్ళకి ఏంది 24 గంటలు ఫోన్ చేతిలో ఉండాలి. ఆ ఫోన్ చేతిలో పట్టుకునేకి డ్రైవర్ని పెట్టుకుంటారు వాళ్ళు. అంటే నువ్వు తోలరా స్వామి, మేము ఫోన్లో చూసుకుంటుంటాం. అందుకే వాళ్ళు డ్రైవర్లు పెట్టుకుని వాళ్ళకు డ్రైవింగ్ రాక వాళ్ళు తోలేగా కాదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి పెరిగారండి. ప్రతి వాడికి 18 సంవత్సరాలు వస్తే ప్రతి వాడికి లైసెన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు బండి బరువు అండి, సీటు బరువు అయిపోయి వాళ్ళు బండి తోలరు అంతే. మిమ్మల్ని పెట్టుకుంటారు. మీరేం నేను లేకపోతే వాళ్ళు స్కూల్ పోలేరు, నేను లేకపోతే పిల్లలు బడికి పోలేరు, నేను లేకపోతే అది బొక్క అన్నీ జరుగుతాయి. సో ఇప్పుడు కొంతమంది బయట కంట్రీకి పోయి అరబ్కి పోయి ఇండియాలో ఉండే వాళ్ళకి మర్చిపోతున్నారు, పట్టించుకోవడంలా, ఫోన్లు చేయరు. ఇండియాలో వాళ్ళ పిల్లలు ఉంటారు, అమ్మ ఉంటుంది, నాయన ఉంటుంది, మొగుడు ఉంటాడో పిల్లం ఉంటుందో, వీళ్ళని పట్టించుకోరంట కదా. ఇక్కడ పోయి ఇక్కడే అయిపోతారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. ఎందుకు పట్టించుకుంటారండి? ఎందుకు పట్టించుకుంటారు? స్వర్గం అక్కడ, స్వర్గం. మీరు డబ్బులు సంపాదించినంత వరకే అమ్మ పెళ్ళాం పిల్లలు అవన్నీ గుర్తొస్తారు. వన్స్ మీ దగ్గర డబ్బులు వచ్చిందనుకో అన్నీ ఇక్కడ దొరికిస్తాయి. మందు కావాలా, అమ్మాయి కావాలా, బారు కావాలా, పబ్బు కావాలా, ఏం కావాలని అక్కడ ఉన్నప్పుడు ఇంకేం పట్టించుకుంటారండి. ఇంకా పట్టించుకోవాలంటే వాళ్ళ గుండె నుంచి మనసులో చేయి పెట్టుకొని ఒరే నాకు వాళ్ళు ఫ్యామిలీ రా అనేవాళ్ళు కొంతమంది మంచిగా ఉంటారు. లేదంటే ఇంకా అంతే, ఫ్యామిలీనే, పేకాటే బేమర్ది అట్లా ఉంటుంది. ఇంకా ఇప్పుడు అది బయట విషయము. ఇంకా లోపల డ్రైవర్లు ఖద్దామాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా వాళ్ళు మర్చిపోతున్నారు కదా అని మీరు అడిగితే, ఇప్పుడు ఇంట్లో ఖద్దమ్మ ఉంటుంది, ఫిలిపిన్దో నేపాల్దో ఇంకోటిదో ఇండియాదో ఎక్కడో వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ మధ్య ఇష్టం పెరిగిందనుకో, బండి తోలేటప్పుడు టిఫిన్ చేసినావా, రాత్రి ఇక్కడ ఫుడ్ పెట్టినా తీసుకున్నావా, పొద్దున అక్కడ శాండ్విచ్ పెట్టినా తిన్నావా, నేనే చేసినా నీకోసము, ఇవన్నీ మాటలు ఈ ఖద్దమ్మ మెసేజ్లు చేస్తూ ఉంటుంది. ఈ డ్రైవర్ మెసేజ్లకి రిప్లైలు చేస్తూ అంటాడు. ఒకసారి మాట్లాడకుండా గుద్దుకుంటాడు, యాక్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి, డబ్బులు కట్టింగ్ అవుతా ఉంటాయి. నీ వల్ల నాకు యాక్సిడెంట్ అయింది, నేను బాబాగాడు నా దగ్గర డబ్బులు కట్ చేసినాడు అంటే, సరే నా జీతం నువ్వు తీసుకో అని ఎవడ ఇచ్చేస్తా ఉంటుంది. ఈ లవ్ ఇండియాలో దొరికే లవ్ ఇక్కడే దొరికిపోతూ ఉంటే ఇంకా పిల్లలు భార్యలు ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తారు? ఇండియాకి పోయేటప్పుడు గుర్తొస్తారు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇండియాకి పోవాలా అన్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి మా అమ్మ ఉంటుంది, మా నాన్న ఉంటుంది, వాళ్ళ భయంతో అయినా పెళ్ళాం బిడ్డల కోసం ఇవన్నీ షాపింగ్ చేసి తీసుకుపోతారు. అక్కడ దొరికే లవ్ ఇక్కడ దొరికిపోతూ ఉంది. ఖద్దమ్మ కూడా అక్కడ మొగుడు చేసే కేరు ఇక్కడ డ్రైవర్ చేస్తాడు. నీకు సెల్ ఫోన్ రీఛార్జ్ కార్డు కావాలా, జమియాగిలి నేను తీసుకొస్తాలే, ఈ క్రీమ్లు కావాలా నేను తీసుకొస్తాలే, ఇంకేమైనా కావాలా నేను తీసుకొస్తాలే, వాడు ఇప్పుడు పెళ్ళాం చేసేది ఇది, ఈ కేరింగ్ అంతా ఖద్దమ్మ చేస్తుంది. ఖద్దమ్మ చేసే మొగుడు చేసే కేరింగ్ అంతా ఈ డ్రైవర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ వచ్చేసి ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా ఫిక్స్ అయిపోతారు. అందరూ కాదు, కొంతమంది అదే. ఓకే అండి, ఎట్లా మీరు ఏమైనా డబ్బులు సంపాదించారు 20 కోట్లు అట్లా? ఇప్పుడు ఆంధ్రావాడు అంటే డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో మాకు బాగా తెలుసు. చేస్తే రియల్ ఎస్టేట్లోనే చేస్తాడు, లేదా సినిమాల్లోనే పెడతారు, అంతే అండి. ఎట్లా మీరు ఎట్లా చేద్దామని ఇన్వెస్ట్ ఏం చేద్దామని? నేను అక్కడ ఉన్నప్పుడే వన్స్ ఇది ఎండ్ అయిన తర్వాత ఏం తీరా పరిస్థితి ముందే ఆలోచించుకుంటే, ఇందాక నేను చెప్పాను, నేను 5 ఇళ్ళు కొన్నాను నేను కడపలో, 5 కోట్లు అయినాయని. సో ఆ రెంటే ₹1,00,000 వస్తుంది నాకు. సో మిగతాది వచ్చేసి ఫిక్స్ ఎఫ్డీలో కొంచెం ఉంది,
ఇప్పుడు మా వేరే కంపెనీలో కొంచెం షేర్ తీసుకొని ఉన్నాము, ఇవన్నీ నాకు అసలు పని చేయాల్సిన అవసరం లేదండి. కాదండి, మీరు ఒక ఇంట్లో డ్రైవర్గా మీరు పోయి ఈ షేర్ అంటారు, ఎఫ్డి అంటారు, ఇవన్నీ ఎట్లా తెలుసుకున్నారు మీరు? ఇప్పుడు మీరు ఒక డ్రైవర్ పనికి కదమ పనికి పోయినారు, ఇప్పుడు ఇంటి బయటకు పోతే డ్రైవర్ ఉంటాడు, ఆ పక్క పోతే డ్రైవర్, ఈ పక్క పోతే డ్రైవరు. సో మీరు ఆ జోన్లో నుంచి బయటకు వస్తే కదా మీరు ఇంకో ప్రపంచం తెలిసేది. అక్కడ నుంచి పారిపోయి నేను వేరే ఫ్రెండ్స్, వేరే సర్కిల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జమాల్పల్లి నుంచి పారిపోయి కడపకు వస్తే కడపలో ఒక సర్కిల్ దొరుకుతుంది. కడపలో కొంచెం కంట్రీ వాళ్ళు ఉంటారు కడపలో. ఆ జోన్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఇవన్నీ తెలుస్తుంది మీకు. ఐడియాలు తెలుస్తాయి. ఐడియాలు కాదు, ఇవన్నీ గంజాయిలు, గుట్కాలు, డబ్బులు, ఇవన్నీ. కరెక్ట్ అండి. అంటే ఇది మేలు కదా పాలు పెరుగు కంటే. కడపకు పాలు పెరుగు పోవాలన్నా కూడా జమాల్పల్లి నుంచి పోతుంది, అది వేరే విషయం. అది వేరే విషయం అండి, అది ఓకేలేండి. అది. సో థ్యాంక్ యూ అండి. ఇంకా ఇంకేం లేదు, ఇంకా అయిపోయి చాలండి. లేలే, ఇది అయిపోయింది అంటున్నా. ఇదా? ఇది అయిపోయింది. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు సీరియస్ అవ్వకండి. మీరు ఒక మనిషి కూర్చొని ఏం మాట్లాడితే ఎట్లా ఉంటుంది, వాడి థాట్స్ ఎట్లా ఉంటాయి, వాడు ఏం ఆలోచిస్తాడు, ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది అనే పాయింట్లో మేము మాట్లాడతాము. థ్యాంక్ యూ సో మచ్. లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బై.